సో ఫైనల్లీ బెంగాల్లో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. సువేందు అధికారి ఈయన సీఎం చేసిరు. ఇన్ని రోజులు మమతా బెనర్జీ ఏమన్నా నేను రిజైన్ చెయ్యా, మీరు ఏమన్నా చేసుకోవాలని చెప్పి నాటకాలు ఆడుతుంటే ఆమె గవర్నమెంట్ ని డిజాల్వ్ చేసేసిండు. గవర్నర్ చేసి బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసిండు. అండ్ మమతా బెనర్జీ ఓడిపోయి బాధపడుతుంది అని చెప్పి బంగ్లాదేశ్ సపోర్ట్ వస్తుంది. 17 crores బంగ్లాదేశీ ముస్లిం పీపుల్ మీతో ఉన్నామని చెప్పి మమతా బెనర్జీకి మద్దతు వలుకుతున్నారు. నేనేమంటా అంటే మమతా బెనర్జీ మాకు అవసరం లేదు, తీసుకుపోయి మీరు బంగ్లాదేశ్ ని సీఎం చేసుకొని పెట్టుకోరు. అండ్ థర్డ్ థింగ్, ఈమె ఓడిపోయినందుకు నాన్ స్టాప్ అటాకులు చేస్తుంది. సువేందు అధికారి పిఎన్ లేపేసింది. ఆర్జీ కార్ కేస్ విక్టిమ్ ఉందా, అలా మదర్ పార్టిసిపేట్ చేసింది కదా, అలా మదర్ ఇంటికాడ బాంబ్ బ్లాస్ట్ చేసింది. అండ్ థర్డ్, ఒక బీజేపీ ఎమ్మెల్యే తమ్ముడిని లేపేసింది. ఈ లెఫ్ట్ లిబరల్ గాండు గాన్లకి ఇన్సిడెంట్ల గురించి మాట్లాడింది లేదు. ఈ ధ్రువ్ రాటి గాడు, ఈ జర్మన్ షెపర్డ్ గాడు వచ్చి నోరు పడేసుకొని రైట్ వింగ్ మీద ఏడుగురా అంటే ఆడోళ్ళకే ఏడుస్తాడు. ఈ 3 ఇన్సిడెంట్స్ నా యూట్యూబ్ ఛానల్ లో కవర్ చేసిన, చెక్ ఇట్ అవుట్.